హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కుట్టిన డ్రెస్ పైన నేను హెవీ మొగం వర్క్ అనేది ఎలా చేయాలి నార్మల్ నీడిల్తో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఎలా చేయాలనేది చూపిస్తాను. చాలా ఈజీ అండి, ట్రై చేసి వాళ్ళు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, మనకు 1.5 ఇంచ్ గ్యాప్లో మనం లైన్స్ అనేవి గీసుకోవాలి. స్ట్రెయిట్ లైన్స్ అండి, దీనికి ఎట్లాంటి డిజైన్ తిప్పడం అవసరం లేదు. స్ట్రెయిట్ లైన్స్ అనేది 1.5 ఇంచ్ గ్యాప్లో గీసుకోవాలి. ఫస్ట్ మనం నెక్ మిడిల్లో మాత్రం ఒక లాంగ్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు గీసుకోవాలి. చూడండి, దానికి కావాల్సినవి లాంగ్ బీడ్స్, సీడ్ బీడ్స్ అండి, గోల్డ్ కలర్ సీడ్ బీడ్స్, సిల్క్ థ్రెడ్, నీడిల్ అండి. 2 వరుసలు ఫస్ట్ మనం వచ్చేసి 2 లేయర్స్ జరీ థ్రెడ్ అనేది తీసుకోవాలి. జరీ థ్రెడ్ తీసుకున్న తర్వాత గొలుసు చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. గొలుసు కుట్టు నార్మల్ నీడిల్తోనే అండి, మగ్గం సుది కాదు. ఇంకొకటి వచ్చేసి నార్మల్ నీడిల్ అండ్ థ్రెడ్. చూడండి, నార్మల్ నీడిల్తో నేను గొలుసు కుట్టు వేస్తున్నాను. నెక్ చుట్టూ మొత్తం రాసుకోవాలండి. నెక్ ఏ డిజైన్ ఉన్నా పర్వాలేదు, ఈ డిజైన్ మాత్రం అలా చుట్టూ వేసుకోవాలి. 2 లేయర్స్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. 2 లేయర్స్ వేసుకోవాలి. ఒక లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకసారి వేసుకుంటే కొద్దిగా థిక్గా అనేది కనిపిస్తుంది. నెక్ చుట్టూ మొత్తం అలాగే నెక్ చుట్టూ మొత్తం చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. నార్మల్ నీడిల్తో వేసుకున్న తర్వాత చాలా బాగా వస్తుంది. అప్పుడు నెక్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, నెక్ డిజైన్ 2 లేయర్స్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి లాంగ్ బీడ్స్ అండ్ సీడ్ బీడ్స్తో నేను ఇలా డిజైన్ చేశాను. మీకు నార్మల్ నీడిల్ తీసుకోవాలండి. ఇప్పుడు చూసారా, నార్మల్ నీడిల్ తీసుకొని కుట్టిన డ్రెస్ కదండి, కొంచెం కింద నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 4 సీడ్ బీడ్స్ వేసుకోవాలి. 4 సీడ్ బీడ్స్, వేసుకోవాలండి. ఈ చైన్ స్టిచ్ ఉంది కదండి, మనం స్టార్టింగ్ వేసాము, ఆ చైన్ స్టిచ్ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని లైన్ అయితే వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఆ లైన్ మీద నుంచి అనేది ఇక్కడ కిందికి అనేది రావాలండి. అప్పుడైతే మనకి నెక్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది. నేను చూపిస్తాను వీడియోలో చూడండి. కరెక్ట్గా ఎక్కడికి రావాలి, నీడిల్ అనేది కింద నుంచి బయటికి అంటే కొద్దిగా నెక్ చైన్ స్టిచ్ వేసాం కదా, ఆ చైన్ స్టిచ్ గ్యాప్లో నుంచి నీడిల్ అనేది చూడండి. లాంగ్ బీడ్స్ ఫస్ట్ 4 సీడ్ బీడ్స్ ఇక్కడ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసుకున్న తర్వాత అలా చూడండి, కొద్దిగా కొంచెం క్యాప్లో మనం ఇలా డాట్ అనేది పెట్టుకోవాలండి. నెక్ చైన్ స్టిచ్ పక్క నుంచి డాట్ పెట్టుకున్న తర్వాత సీడ్ బీడ్స్ 4 అనేది తీసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి సేమ్ మధ్యలోకి రావాలండి. ఆ చైన్ మిడిల్లో అనేది మనకు లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి కరెక్ట్గా బయటికి రావాలండి నీడిల్. అప్పుడైతే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, లైన్ పైనుంచి అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 సైడ్స్ అండి, ఫస్ట్ 4 సీడ్ బీడ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ తీసుకున్న తర్వాత లాంగ్ బీడ్స్ అనేవి తీసుకోవాలి. అలా లైన్ పైకి వస్తే డిజైన్ అనేది కంటిన్యూగా నెక్ మొత్తం డిజైన్ కంటిన్యూ చేయాలండి. కంటిన్యూ చేసిన తర్వాత ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన కూడా సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్ అలాగే చేసుకోవాలి. అప్పుడైతే నెక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మిడిల్ 1 లెఫ్ట్ రైట్, ఓకే, కంటిన్యూ చేయాలండి. ఇలా కంటిన్యూ చేస్తే చాలా బాగుంది. కింద చూడండి 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. మిడిల్ లైన్ నుంచి 1.5 ఇంచ్ పైకి అలా పెట్టాను అనమాట. 3 లైన్స్ మిడిల్ లైన్ నుంచి ఇటు 3 లైన్స్ అటు 3 లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, కంప్లీట్ అయిన తర్వాత గ్యాప్ ఇచ్చుకొని అలా 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోవాలి. కింద నుంచి కూడా 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. కంటిన్యూ, ఓకే, ఇలా వచ్చేస్తుందండి. స్టిచ్డ్ డ్రెస్ పైన అండి, ఓకే, స్టిచ్డ్ డ్రెస్ పైన నేను చేశాను. ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడైతే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.